హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ప్రైమ్ స్టోరీస్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా శ్రీనివాస కళ్యాణం వెనక నిజమైన రహస్యం ఏమిటో? ఇది కేవలం ఓ దైవ వివాహం కాదు. ఇది పరబ్రహ్మ తన లీలతో సృష్టి సమతుల్యాన్ని ఎలా సాధించాడన్నది ఒక గొప్ప గాథ. ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీనివాస కళ్యాణం వెనుక దాగిన పరమార్థం. ప్రాచీన కాలంలో దేవతలు మరియు ఋషులు ఒక గొప్ప సంకల్పంతో కూడి వచ్చారు. ఎవరు ఈ సృష్టిలో మహావిష్ణువు అన్న ప్రశ్నకు సమాధానం పొందేందుకు భృగు మహర్షి మొదట బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. అతనికి అక్కడ ఆతిథ్యం కనిపించలేదు. కోపంతో బయలుదేరాడు. తర్వాత శివుడి వద్దకు వెళ్ళాడు. అక్కడ కూడా తృప్తి పడలేదు. చివరగా క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకుంటున్న మహావిష్ణువును చూశాడు. ఆయన కూడా తనకు తగిన గౌరవం ఇవ్వలేదని భావించి ఆ కోపంతో ఆయన ఛాతి మీద లాఠీతో గట్టిగా కొట్టాడు. అప్పుడు కూడా విష్ణువు మౌనంగా ఉన్నాడు. కానీ ఈ ఘటనతో లక్ష్మీదేవి కోపంగా విష్ణువుని విడిచి వెళ్ళింది. లక్ష్మీదేవి భూమిలో పద్మావతిగా అవతరించింది. విష్ణువు తనను మానేశాడని భావించిన ఆమె తపస్సులో మునిగిపోయింది. ఇక పరబ్రహ్మ శ్రీనివాసుడిగా భూలోకానికి వచ్చాడు. వెంకటాద్రిపై తాపసీ రూపంలో నివసిస్తూ తన ప్రియమైన లక్ష్మిని తిరిగి పొందే సమయం కోసం ఎదురుచూశాడు. శ్రీనివాస కళ్యాణానికి సమయం రాగానే ఆ కళ్యాణాన్ని తిలకించేందుకు బ్రహ్మ మరియు శివుడు మారు శరీరాల్లో ఒక పురోహితుడిగా, మరో సంగీతకారుడిగా వచ్చారు. ఈ కళ్యాణం సాక్షాత్ పరబ్రహ్మ స్వయంగా నిర్వహించిన నాటకం. దేవతలు, గంధర్వులు, ఋషులు, అన్ని లోకాల జీవులు ఈ కళ్యాణాన్ని తిలకించారు. ఈ కథలో మనం తెలుసుకోవలసిన మౌలిక విషయం ఏమిటంటే, ఈ కళ్యాణం ద్వారా పరబ్రహ్మ తన అర్ధాంగిని పొందడమే కాదు, సృష్టిలో దైవ సమతుల్యతను తిరిగి స్థాపించాడు. లక్ష్మీదేవి అంటే ధనం, శక్తి, శాంతి. ఆమె లేకుండా సృష్టిలో ఈ చలనం ఉండదు. ఆమె తిరిగి శ్రీనివాసునికి కలిసినప్పుడు సమస్త లోకాలకు శాంతి కలుగుతుంది. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయం ప్రేమ, సహనం మరియు శాంతి వల్లే సృష్టిలో సమతుల్యత కలుగుతుంది. భగవంతుని లీలలు మనకు చూపించేది దైవ సత్యాల మార్గం. ఇలాంటి పరమార్థ కథలు, దేవతల రహస్యాలు మరియు మనకు తెలియని దైవ గాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.